వాళ్ళు మారలేదు. అసెంబ్లీ సమావేశాలకు మరోసారి డుమ్మా కొట్టారు కేసీఆర్. గులాబీ ఎమ్మెల్యేలు వచ్చినా నో యూస్. రేవంత్ అదానీ ఫోటోల టీషర్ట్లతో హల్చల్ చేశారు. ఆ టీషర్ట్లు తీసేసి లోపలికి వెళ్లమన్నా వినలేదు. బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ వ్యవహరించే తీరు ఇదేనా? ప్రతిదీ రాజకీయం చేయడమేనా అంటూ బీఆర్ఎస్ ను నిలదీస్తున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. అసెంబ్లీకి రండి, ప్రభుత్వానికి సూచనలు చేయండి, పెద్దరికాన్ని నిలుపుకోండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్పిన ప్రతిపక్ష నేత కేసీఆర్ తీరులో ఎలాంటి మార్పు రాలేదు. ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు ఆయన డుమ్మా కొట్టారు. ఏడాది పాలన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశారు. కీలక చర్చ పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయినా కూడా ఇందులో పాల్గొనేందుకు ఆసక్తి చూపించలేదు ప్రతిపక్ష నేత కేసీఆర్. దీంతో ప్రజా తీర్పును గౌరవించి ప్రతిపక్ష పాత్రను పోషిస్తే బాగుంటుందన్న సూచనలు వినిపిస్తున్నాయి సర్వత్రా. ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చినా ఉపయోగం లేకుండా పోయింది. కావాలని రచ్చ చేసి అరెస్టయ్యారు. సోమవారం ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల తొలి రోజు సభలో తెలంగాణ తల్లి గొప్పతనాన్ని, తెలంగాణ సాధనకై అమరవీరుల వారి త్యాగాలను స్మరించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తల్లి ఔన్నత్యాన్ని చాటి చెప్పారు. నాడు ప్రత్యేక రాష్ట్రం ప్రకటించి హామీని నెరవేర్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. మధ్యయుగాల చక్రవర్తుల పాలన నడవదని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతుందని చెప్పారు. విజయోత్సవాల నేపథ్యంలో జరిగిన ఈ సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యేలతో సభ నిండుగా కనిపించింది. కానీ ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ మాత్రం ఎందుకు భిన్నంగా వ్యవహరించింది? డిసెంబర్ 9 ఎలాంటి వివాదాలు రాజకీయాలకు తావు లేకుండా తెలంగాణ సమాజమంతా, రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా రైతు కూలీ సంఘాలు కావచ్చు, లేకపోతే తెలంగాణ సమాజంలో వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కావచ్చు, 4 కోట్ల తెలంగాణ సమాజమంతా ఒక్కటై ఏకగలంతో ఈరోజు తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు జరుపుకుని ఉంటే బాగుంటుంది. మన పట్ల ఇతర రాష్ట్ర ఇతర దేశ ప్రజలకు కూడా ఒక గొప్ప గౌరవం పెరుగుతుండేది అధ్యక్ష. దురదృష్టవశాత్తు కొంతమందికి ఇది నచ్చలేదు. ఒక వ్యక్తి, ఒక కుటుంబము, ఒక పార్టీ ఆలోచననే 4 కోట్ల తెలంగాణ ప్రజలన్న ఆలోచన భావన సమంజసం కాదు. అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలు తగిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. పార్టీ ఏదైనా సరే అందరికీ ఒకటే రూల్. అలా చేస్తేనే సిబ్బంది లోనికి అనుమతిస్తారు. ఇవన్నీ తెలిసినా కూడా ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రజా సమస్యలపై గొంతెత్తాల్సిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం కావాలని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. సీఎం రేవంత్ రెడ్డి అదానికి సంబంధించిన చిత్రాలు ఉన్న టీషర్ట్లను ధరించి వచ్చారు. వాటిని తొలగిస్తేనే లోపలికి అనుమతిస్తామని సిబ్బంది స్పష్టం చేశారు. అయినా వారు వినిపించుకోలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకించడం, వివాదాలు సృష్టించడం బీఆర్ఎస్ కు అలవాటుగా మారిందని విమర్శలున్నాయి. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు హాజరు సమయంలోనూ పొలిటికల్ స్టంట్ చేస్తూ డ్రామా క్రియేట్ చేశారని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రతిపక్ష నేత ఎలాగూ అసెంబ్లీకి రాలేదు. కనీసం ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరై బాధ్యత కనబరుస్తారనుకుంటే తొలి రోజే డుమ్మ కొట్టాలన్న ప్లాన్తో తమ ఉనికిని కాపాడుకునేలా కేటీఆర్ డ్రామా చేసినట్టు ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ నాయకులు. బాధ్యత గల ప్రతిపక్ష హోదాలో ఉండి అసెంబ్లీకి వెళ్లి జనం వాణి వినిపించాల్సింది పోయి ఇలా నాటకాలు ఆడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. తెలంగాణ శాసనసభ మండలి సమావేశాలు ఈ నెల 16వ తేదీకి వాయిదా పడ్డాయి. సీఎం రేవంత్ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సంబంధించి ప్రకటన చేయడంతో దీనిపై సభ్యులు మాట్లాడిన తర్వాత సభను 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.